ఏంటి మరి ప్రభుత్వం ఒక పక్క ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు, మరి మళ్ళీ ధర్నాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఉద్యోగాల కోసమే చదువుతారు విద్యార్థులు అనేది. విలేజ్ నుంచి వచ్చి పీజీలు పిహెచ్డీలు చేసుకుంటా, మూడు మూడు పీజీలు చేసుకుంటా, ఉస్మానియా యూనివర్సిటీలో కల్లులు కాయలు కాచే విధంగా లైబ్రరీలో కూర్చుంటా తినక ఉద్యోగాల కోసం వేచి చూస్తుంటే ఇప్పటిదాకా ప్రభుత్వం ఏం చెప్పిందంటే, గత ప్రభుత్వం ఉన్న ప్రభుత్వంలో మాకు ఉద్యోగ అవకాశాలు లేదని మేము భావించి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమంటే 2 లక్షల ఉద్యోగాల సంవత్సరంలో భర్తీ చేస్తాము, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, అన్ని సెక్టార్ల నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి ఈరోజు 17 నెలలు గడుస్తున్నా ఇలాంటి దున్నపోతు మీద వాన కూర్చున్నట్టు ఉంది వ్యవహరిస్తున్నారే తప్ప, విద్యార్థులను తుంగలు దొక్కే ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప, వాళ్ళ ఉద్యోగాలు తెచ్చుకోవడమే తప్ప నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఒక పక్క ప్రజాపాలన అందిస్తా ఉన్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రజాపాలనలో నిరుద్యోగులకు కానీ ఇట్లా అనేక రంగాలలో కూడా మంచి పాలన అందిస్తా ఉన్నామని అంటా ఉన్నారు. ప్రజాపాలన అంటే ఏంది? ప్రజల యొక్క కోరికలను ఆశలను నెరవేర్చి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలను అందించడమే ప్రజాపాలన. అదే కదా, మాకున్న సౌకర్యాలు ఏంది? ఒక చదువుకున్న వ్యక్తిగా ఏం కావాలి? ఉద్యోగ అవకాశాలు కావాలి. ఉద్యోగ అవకాశాల్లో ఏ విధంగా మేమంటే గుంజుకుంటామా? గుంజుకొని తీసుకునేది ఉంటే గుంజుకొని తీసుకోలేగలం, కానీ గుంజుకునే అవకాశం లేదు కదా. ప్రభుత్వం దానికి ఒక ఒక పత్రం ఉంటుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నోటిఫికేషన్లు విడుదల చేయాలి, ఎగ్జామ్లు నిర్వహించాలి, క్వాలిఫై అయిన వాళ్ళని ఉద్యోగ అవకాశాల్లో కల్పించాలి. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ని కదా మేము ఫాలో అవ్వాల్సింది. గుంజుకోవాల్సిందంటే మేము గుంజుకొని తీసుకోలేటోళ్ళం కదా. మీరు అది చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఒక ప్రభుత్వం మీద, డెమోక్రసీ ప్రకారం ఒక ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలే కదా మేము అడుగుతున్నది. ఈరోజు ఉద్యోగాలు ఎంత కావాలనేది ఉద్యోగ నోటిఫికేషన్స్లో వేయాలి. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ దాంట్లో ఖాళీలు ఉన్నాయో, వేకెన్సీలు ఉన్నాయో వాటిని తీసుకోవాలి. ఇప్పుడు మెగా డిఎస్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, జీవీపీఓ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, విఆర్ఏ కావచ్చు, ఇవన్నీ ఉద్యోగాల్లో ఖాళీగా ఉన్నాయి కదా. ఇంజనీరింగ్ కావచ్చు, ఇవన్నీ సెక్టార్లో ఖాళీ, వైద్య రంగంలో కావచ్చు. అంటే మేము మేనిఫెస్టోలో చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం, 59,000 ఉద్యోగాలు ఇచ్చినామని మాట్లాడుతూ ఉన్నారు. అన్న, జాబ్ క్యాలెండర్ అంటే దానికి పర్టికులర్ లేదు. ఏదో విద్యార్థులు ఆవేశంలో ఉన్నారు, వాటి కోసం ఒక జాబ్ క్యాలెండర్, ఒక కరపత్రాన్ని రిలీజ్ చేస్తాం. ఒక క్యాలెండర్ ఉంటుంది చూడు, క్యాలెండర్ని రిలీజ్ చేస్తాం. బుధవారం సూర్యగ్రహణం, చంద్రగ్రహణం లెక్క ఇవి చేసినారు తప్ప దాని విధంగానే పాటిస్తున్నాను అంటే ఏమవుతున్నాయి అన్న? 15 నెలలు అవుతుంది. వాడు చెప్పిన డెడ్ లైన్ ఏడా? సంవత్సరమే కదా. ఏది మరి 15 నెలలు, ఇంకా 7 నెలలు అవుతుంది కదా. ఏడిస్తున్నావు నువ్వు. నీకు అందాల పోటీలు కావాలి, నిరుద్యోగుల గురించి పట్టించుకోవు. 30 కోట్లు 40 కోట్లు ఖర్చు చేస్తావు. నిరుద్యోగులనేమో పైసలు లేవంటావు, నన్ను కోసుకొని తినని అంటారు. ఎంతవరకు సమన్వయం ఇది? వాళ్ళకైతే పైసలు వస్తాయి, నీకు వాళ్ళకైతే కోట్ల ఖర్చు పెడతావు. ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర నిరుద్యోగులే కదా. కీలక పాత్ర. తెలంగాణ మూమెంట్లో ఏ విధంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సాధించుకున్నామో అదే విధంగా గత ప్రభుత్వంలో మార్చనిక కూడా అదే విధంగా నిరుద్యోగుల గ్రామాలు తిరిగినామన్నా. దేనికి తిరిగినాం? మాకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారు, మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఇస్తారేమో. గత ప్రభుత్వం రెండు పాలు పాలించింది, ఆ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లేదు. ఈ ప్రభుత్వం వల్ల వస్తుందేమో అని మేము వేచి చూస్తున్నాం. వేల కళ్ళతో వేచి చూసి గ్రామీణ ప్రాంతాల్లో ముసలవ్వలకు, అమ్మ ఒక్కలకు, నాన్నలకు, అన్నదమ్ములకు ఒక్కొక్కరికి బుజ్జాడి వాళ్ళకు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్రభుత్వం వల్ల మాకు ఉద్యోగ అవకాశాలు వస్తుంది, మేము బాగుపడతామని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈ ప్రభుత్వం కూడా విద్యార్థులను తొంగలు దొక్కే ప్రయత్నాలు చేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పోరాటం విద్యార్థులు చేయబోతున్నారంటే 100%. రేపు మేము డెడ్ లైన్ 18వ తారీఖు వరకు ఇచ్చినాం. యావత్ తెలంగాణలో అన్ని యూనివర్సిటీల నుంచి కావచ్చు, లైబ్రరీల నుంచి కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, అందరూ దీని మీద పోరాడాలి. ఈ వ్యవస్థలో ఉన్న ఈ అవినీతిని, ఈ వ్యవస్థలో ఉన్న ఈ రాజకీయ ఈ బుద్ధిని మానుకొని మీరు చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలి, దాని విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఇదే విధంగా బుద్ధి చెప్పాలి. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, ఈ గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు ఇస్తే నెక్స్ట్ ఇదే గవర్నమెంట్ వస్తుంది. ఈ గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కోల్పోయి మాకు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా నిరుద్యోగులకు మోసం చేయకూడదు, నిరుద్యోగులకు ఈ విధంగా మోసగించకూడదనే భావన కూడా వాళ్ళ కలగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. యావత్ తెలంగాణ ప్రజలందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి లైబ్రరీలో వేల ఫీజులు పట్టుకొని ఆకలి చావులతో ఒక పూట తినక ఈ రోజులు ఆ లైబ్రరీలో కూర్చొని చదువుతుంటే మీరు చేసే పనులు ఇవి. స్థానిక ఎలక్షన్లు వెళ్తారంట. ఎట్లా వెళ్తారండి? ఉద్యోగాలు ఇవ్వకుండా మాకు స్థానిక ఎలక్షన్లకి వాళ్ళకు ఉద్యోగాల కోసమా?
మీ కార్యకర్తలకు ఉద్యోగాలు వస్తే సరిపోతుంది. విద్యార్థులకు ఉద్యోగాలు అవసరం లేదు. వాళ్ళ జెండాలు మోసి కూడా తిరగాలి, వాళ్ళ నినాదాలు కూడా తిరగాలి. వాళ్ళు ఇచ్చే 200, 300కు కకృతి పడతారంటారు మీరు. వాళ్ళు తీసుకొని పక్షాల్లో కూడా వ్యతిరేక పక్షాలు ఈ విధంగా అంటాయి. మాకు కావాల్సింది ఏంది? ఉద్యోగ అవకాశాలు. డెఫినెట్లీగా మీరు ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో యావత్ తెలంగాణ ప్రజలందరూ ఈ 18న అందరూ బయటికి వచ్చి ఈ ప్రభుత్వంపై భారీ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి ఉద్యోగ నోటిఫికేషన్లు మీరు విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం.